లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాటలు గత 3 దినాలుగా మనం ఆలోచన చేసి ధ్యానం చేస్తా వచ్చినాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పొరుండబెట్టెను. ఈ వచనంలో నుండి ఈ రాత్రికాల సమయంలో మరొకసారి దేవుని వాక్యంలో నుండి మరికొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేసి మన జీవితాలని బాగు చేసుకునటానికి, మన జీవితాలని శుద్ధి చేసుకునటానికి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన వాక్య సత్యాలను మనం ఈ రాత్రి ఆలోచన చేయాలి. అందులో మరొక మాట ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పొరుండబెట్టెను. చాలా సందర్భాల్లో మన పాటల్లో ఏమని రాయబడిందంటే పశువుల పాక అని రాయబడింది. పాక కాదు, అది సత్రమే. కానీ సత్రంలో ఏముందంటే చెప్పండి, పశువుల తొట్టి ఉంది. ఎందుకు పశువుల తొట్టిలో యేసుక్రీస్తు ప్రభువుని పరుండబెట్టవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఆయనకు సత్రములో స్థలము లేకపోయింది. స్థలం ఎక్కడో ఉంది అని అంటే తొట్టిలో తప్ప ఎక్కడ స్థలము లేనే లేదు. ఇది ఈ రాత్రికాల సమయంలో అనేక సత్రాల గురించి 3 రాత్రులు మనం వింటా వచ్చాం. ఈ రాత్రికాల సమయంలో మరొక పదాన్ని మీ మధ్యలోనికి రాత్రి జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే తొట్టి. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ తొట్టి అది? పశువుల తొట్టి. ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా వినండి. ఈ పశువుల తొట్టి నేను నేరుగా వాక్యంలోనికి వచ్చి కొన్ని మాటలు చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. ఆల్రెడీ 8:26 అయింది. ఎట్టి పరిస్థితుల్లో 9:30కి వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఈ తొట్టి మానవ హృదయానికి సాదృశ్యం. తొట్టి దేనికి సాదృశ్యం చెప్పండి? మానవ హృదయానికి సాదృశ్యం. లోకంలో దేవునికి స్థలం లేకపోయినా నో ప్రాబ్లం, కానీ మానవ హృదయమైన పశువుల తొట్టిలో, మానవ హృదయమైన తొట్టిలో దేవుడు ఆయనకు స్థలము కావాలి అని ఆశపడతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ, వేదిక మీద ఉన్న సేవకులు చెప్తున్న మాటలు, వారు చేస్తున్న ప్రార్థనలు, వారు కనపరుస్తున్న వారి కష్టాలు అంతటిని ఎందుకు ఈ గ్రామంలోనికి వచ్చాము అని అంటే, మీ తొట్టిలో ప్రభు పవళించడానికి ఈ రాత్రి మీరు అవకాశం ఇవ్వాలి. ఒకవేళ అవకాశం ఇస్తే అది ఎలాగో మారుతుందో ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం నుండి అనేక విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క జననమును గురించి ఈ రాత్రికాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయనను పశువుల తొట్టిలో ఎందుకు పొరుండు పెట్టారు? పశువుల తొట్టిలో పొరుండు పెట్టడానికి కారణాలు ఏంటి? ఇవి అవకాశం ఉంటే వచ్చే వారాల్లో వాటిని ధ్యానం చేస్తాం. వాటిని గురించి మీరు కూడా ఆలోచన చేయండి. కానీ ఈ రాత్రికాల సమయంలో కేవలం తొట్టి యొక్క వివరణ మాత్రమే ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ తొట్టికున్న 7 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా వినండి. 7 తొట్లు కాదు, కానీ తొట్టుకున్న 7 కోణాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. తొట్టి దేనికి సాదృశ్యం అని చెప్పండి? మానవ హృదయానికి సాదృశ్యం. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నాం అంటే మేంజర్ అని అన్నాం. అంటే అది పశువులు తినే ఒక స్థలము, మేత స్థలము అనే విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. ఈ తొట్టుకున్న 7 కోణాల్లో నుండి మనము కింద స్థాయి నుండి పై స్థాయికి జాగ్రత్తగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేద్దండి. ఈ తొట్టిని గురించిన విషయాలు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా రాసుకోండి, వీలున్నవారు జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మొట్టమొదటిది, ఈ తొట్టుకున్న మొదటి కోణం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎందుకు బెత్లెహేములో ఉన్న ఈ సత్రములో ఎందుకు స్థలం లేదు? కేవలం తొట్టిలో యేసుక్రీస్తు ప్రభువుని పరుండబెట్టడానికి మరియతో పాటు ఉన్న యోసేపు చేసిన ఈ ప్రక్రియను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దీనికి ఇంగ్లీష్లో ఉన్నట్లుగా మేంజర్ అన్న పదానికి ఖచ్చితంగా చెప్పాలి అని మనం ఆలోచన చేస్తే దీన్ని ఇలా చెప్పొచ్చు, కుడితి తొట్టి. ఏ తొట్టిది? చెప్పండి. ఏ తొట్టి? నేను తెలుగులో చక్కగా మా అక్షరాల మీద చెప్తాను. కొద్దిగా ఇంగ్లీష్ కొద్దిగా తగ్గిస్తున్నాయి ఈ మధ్య, అర్థం కావట్లేదు అంటున్నారని. అందుకని మా అక్షరాల మీద జాగ్రత్తగా రాసుకోండి. మొట్టమొదటి కోణం ఏంటంటే
ఈ తొట్టి మురికి తొట్టి. ఏం తొట్టి చెప్పండి ఇది? ఇది భయంకరమైన మురికి తొట్టి. ఈ మురికి తొట్టి మానవ జీవితంలో మానవ హృదయానికి సాదృశ్యంగా ఉంది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కుడితి తొట్టులో మంచి పదార్థాలు వేస్తారా? ఏ పదార్థాలు వేస్తాం? అన్ని రకాలైన వేస్తాం. అన్ని దాన్ని కుడితి అంటేనే నానా రకాలైన కంపుతో కూడింది. సో ఇలాంటి భయంకరమైన మానవ హృదయం అనేకమైన పరిస్థితుల మధ్య అది అపవిత్రం చేయబడతా ఉంది. శుద్ధి దాంట్లో లేదు. భయంకరమైన అపవిత్రత, మురికి ఆ తొట్టులో మనకు కనిపిస్తా ఉంది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో రాయబడినట్లుగా మానవ హృదయము ఎలా పోల్చబడతా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే భయంకరమైన పాపములకు నిలయముగా అది చిత్రీకరించబడతా వచ్చింది. మత్తయి సువార్తలో నుండి ఒక వచనాన్ని నేను చదువుతున్నా, జాగ్రత్తగా రాసుకోండి, వినండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19, 20 వచనాలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, 20వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. హృదయంలో నుండే వస్తున్నాయి. కానీ హృదయాన్ని ఏం చేస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే 20వ వచనంలో ఇవి మనుషుల్ని అపవిత్రపరుచును. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మనుషుల్ని, మానవుణ్ణి మురికి చేసేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి అంటే అపవిత్రతలోనికి తీసుకుని వస్తా ఉన్నాయి, అపవిత్రపరుస్తా వచ్చినాయి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన పాపము మన హృదయములో నుండి వస్తా ఉంది. ఆ హృదయములో ఒక్కటే పాడైపోతుందంటే కాదు, అది మనుషుని మొత్తాన్ని ఏం చేస్తుందంటే కలుషితం చేస్తా ఉంది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిన్నటి వరకు ఆ సత్రాల గురించి చెప్తా వచ్చాను. ఈ రోజు కూడా ఇంకొక సత్రం గురించి మీకు జ్ఞాపకం చేస్తా. కానీ ఈ సత్రము ఎలాంటి సత్రం అయిందంటే మంచి సత్రం అయింది. స్థలము లేని సత్రమే కానీ తొట్టడం వల్ల, తొట్టులో ప్రభువుని పడుకోబెట్టడం వల్ల సత్రానికి కూడా ఏమొచ్చింది అంటే చాలా వెలుగు వచ్చింది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే హృదయములో యేసుక్రీస్తు పవలిస్తే, యేసుక్రీస్తును పడుకోబెట్టగలిగితే ఆ హృదయం మాత్రమే కాదు, మనిషికి వెలుగు రావటానికి దేవుడు మనలందరినీ నింపుతున్నాడు. ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచనే. ఈ హృదయంలో ఏమున్నాయంట? దురాలోచనలు ఉన్నాయి, దొంగతనములు ఉన్నాయి, వ్యభిచారములు ఉన్నాయి, వేశ్యాగమనములు ఉన్నాయి, అబద్ధ సాక్ష్యాలు ఉన్నాయి, నానా రకాలైన విచ్చలవిడితనము మనకు కనిపిస్తా ఉంది. మత్తయి మాత్రమే కాదు, మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా మనం చదివితే మార్కులో మరికొన్ని మాటలు చాలా చక్కగా స్పష్టంగా రాయబడతా వచ్చినాయి. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి నేను చదువుతున్నా, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుండి లోపల నుండి, అనగా లోపల నుండి అంటే ఎక్కడి నుండి అంట? హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే లోపల నుండి, అనగా ఎక్కడి నుండి అంట? చెప్పండి. లోపల నుండి అంటే నోట్లో నుండే? లోపల్లో నుండి అంటే ఎక్కడన్నా కిడ్నీలో నుండే? కాదు. ఎక్కడి నుండి అని మనం ఆలోచన చేస్తే ఇవన్నీ హృదయములో నుండి. ఈ హృదయము భయంకరమైన కుడితి తొట్టి లాంటిది. ఈ హృదయంలో ఎన్నో రకాలైన పడిపోతా ఉన్నాయి. కొన్నిసార్లు వ్యభిచారం కనిపడతా ఉంది, కొన్నిసార్లు జారత్వం కనిపిస్తా ఉంది, కొన్నిసార్లు దొంగతనం కనిపిస్తా ఉంది, కొన్నిసార్లు దేవదోషం కనిపిస్తా ఉంది, కొన్నిసార్లు భయంకరమైన అబద్ధములు కనిపిస్తా ఉన్నాయి. హత్యలు చేసేవాళ్ళు, తల్లిదండ్రులకి అవిధేయులు అయ్యేవారు ఎంతో మంది ఈ కుడితి తొట్టికి మానవ హృదయము సాదృశ్యంగా ఉంటా ఉంది. అంత మాత్రమే కాదు, కొంతమంది అనుకుంటారు మేము భక్తిగా ఉన్నాం, చాలా బాగా ఉంటున్నాం, మేము నీతిమంతులుగా జీవిస్తున్నాం, ఇవేమి మమ్మల్ని ఏమీ తాకట్లేదు, మేము చాలా నీతిమంతులం అనుకుంటా ఉంటారు. వారి గురించి రాయబడిన మాట యెషయా ప్రవచన గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఇలాగ రాయబడింది. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రం లాంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ చెప్పండి, మా నీతి క్రియలు అన్నీ మురికి గుడ్డలో ఉన్నాయి. ఏ గుడ్డలంట? శుభ్రంగా కడిగిన గుడ్ల, ఉతికిన గుడ్ల, ఆరాసిన గుడ్ల అంటే కాదు. మేము చేసిన నీతి క్రియలు, మేము అనుకుంటున్న మేము చేస్తున్న మంచి కార్యాలు, దాన కార్యాలు, ధర్మ కార్యాలు, ఏవేవైతే మేము చేస్తున్నామో ఆ నీతి అన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి అంటే మురికిగానే కనిపిస్తా ఉన్నాయి. మానవ జీవితంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ తొట్టి యొక్క మొదటి కోణాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది మురికి తొట్టి. ఇది ఎలాంటి చెప్పండి? ఏ తొట్టి ఇది? భయంకరమైన మురికి కనిపిస్తా ఉంది. లేనిపోని చెత్తంతా అక్కడ వేస్తూ ఉంటాం, పనికిరాని అన్ని అక్కడ వేస్తూ ఉంటాం, మనకు అవకాశం లేని వాటిలన్నిటిని అక్కడ వేస్తూ ఉంటాం.
మరికొన్ని మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మా ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉంది, దాని పేరు టోగో. దానికి కూడా ఒక తొట్టు ఉంది. దానికి కావాల్సిన ఫుడ్ అంతా అంతలో పెడతా ఉంటాం, కావాల్సిన నీళ్ళన్నీ అంతలో పెడతా ఉంటాం. అప్పుడప్పుడు అది కక్కుంటుంది అందులోనే, మళ్ళీ అందులోనే అదే తాగిద్ది. ఇది ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే, కొంతమంది దేంట్లో నుంచి బయటికి పడ్డారో మరలా మరలా అదే చేస్తూ ఉంటారు, కుక్క వాంతికి తిరిగినట్లుగా. కల్మషము వాంతులన్నీ దేంట్లో ఉన్నాయంటే ఇదిగో ఈ తొట్టులో కనిపిస్తా ఉన్నాయి. ఆ వచనం కూడా మీ కొరకు చదువుతున్నా చూడండి. ఈ యెహెజ్కేలు గ్రంథంలో నుండి ఒక మాట చదువుతున్నా చూడండి. యెషయా గ్రంథంలోను కూడా ఆ మాట కనిపిస్తుంది. ఒక మాట 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనంలో ఎలాగ రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం, వారి భోజనపు బల్లలనియు. ఏ బల్లలు అంటే చెప్పండి, ఇవన్నీ భోజనపు బల్లలు. ఇప్పుడు మనం అనుకుంటున్న కుడితితోటి వాళ్ళ తొట్టులన్నీ ఏమైపోయినాయి అంటే వాంతితోనూ కల్మషముతోనూ నిండి ఉన్నవి, అవి లేని చోటు లేదే లేదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే భోజనపు బల్లలన్నీ, పశువులు తినే మేతలన్నీ ఏమైపోయినాయి అని మనం ఆలోచన చేస్తే వాంతులతో కల్మషములతో నీతి క్రియలు అనుకుంటున్నారు, కానీ అవన్నీ మురికి గుడ్డలతో సమానం. ఎక్కడి నుండి వస్తున్నాయి ఇవన్నీ అని అంటే లోపల నుండి. ఏ లోపల నుండి అనంటే హృదయము లోపల నుండి భయంకరమైన మురికి తొట్టి మనకు కనిపిస్తా ఉంది. అందుకని ఇది మానవుల తొట్టి అని పెట్టలేదు. లేదంటే అంతకుముందు 3 సంవత్సరాలు కరువు ఉన్నప్పుడు తొట్టులో పిండి అయిపోలేదు, గుడ్లో నూనె అయిపోలేదు, ఆ తొట్టి కాదు. ఇది ఏ తొట్టి అనంటే పేరే పశువుల తొట్టి. ఏ తొట్టి అంటే ఇది చెప్పండి. పశుప్రాయులు అంటే మనుషులు ప్రభువుని ఎక్కడ పండుకోబెట్టారంటే చెప్పండి, పశువుల తొట్టిలో పండుకోబెట్టారు. ఈ తొట్టి యొక్క మొదటి కోణాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇది మురికి తొట్టి. అందరూ చెప్పండి, ఇదే తొట్టి, మురికి తొట్టి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. మరలా చదువుతున్న లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనములో, సత్రములో స్థలము లేనందున వారు ఆయనను ఎక్కడ పండుకోబెట్టారంట? తొట్టిలో పండుకోబెట్టారు. పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇలాగ జాగ్రత్త వినండి. నిజంగా అది వాడబడుతున్న తొట్టేనా అంటే కాదు. అది వాడబడుతున్న తొట్టి అయితే ఆ పశువుల కాపరి కానీ, లేదంటే ఆ ఇంటి సత్రపు యజమాని కానీ, అబ్బాయి ఏసోబు ఈ తొట్టిని వాడటానికి లేదయ్యా, ఇక్కడ పడుకోబెడితే ఒకరోజు పడుకోబెడతావో, 2 రోజులు పడుకోబెడతావో, పెద్దోడైందాక పడుకోబెడతావో, లేదంటే ఐగుప్తు తీసుకెళ్ళిందాక పడుకోబెడతావో తెలియదు. ఈ తొట్టులు ఏ తొట్టి వాడటానికి లేను. పోనీ ఈ తొట్టి కోసం వాళ్ళిద్దరూ, భార్యాభర్తలు ఇద్దరు, యేసుక్రీస్తు జన్మనిచ్చిన మరియా ఆ ఒక్క తొట్టిలోనే, ఆ ఒక్క సత్రములోనే వెతికిందా అంటే నో. బెత్లెహేములో అన్ని సత్రాలు వెతికారు, బెత్లెహేములో అన్ని గృహాలు వెతికారు. కానీ అన్ని గృహాల్లో, సత్రాల్లో, అన్ని రకాలైన మ్యాన్షన్ హౌసుల్లో, అన్ని రకాలైన భవనాల్లో, అన్ని రకాలైన పెద్ద పెద్ద హౌసుల్లో కూడా ఏమున్నాయంటే ఎక్కడా ఖాళీ స్థలము లేనే లేదు. మొత్తానికి వచ్చింది ఈ సత్రములో కూడా ఖాళీ లేదు. వెతుకుతా ఉంటే ఒక తొట్టి కనిపించింది. ఆ తొట్టి వాడే తొట్టి కాదు. దీన్ని రాసుకోండి. రెండో కోణం ఏంటంటే మరుగై ఉన్న తొట్టి. మొట్టమొదటి ఏమన్నా చెప్పాను, మురికి తొట్టి. రెండోది ఇట్ ఈస్ ఏ హిడెన్ మేంజర్. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరికి కనబడకుండా మరుగై ఉన్న తొట్టి. ఇది ఉపయోగంలో లేదు. ఉపయోగంలో ఉంటే ఏమనేవాడంటే ఎక్కడెక్కడ వద్దు, మా పశువులన్నీ ఏమైపోతాయి అని అంటున్నారు. ఇది ఎక్కడో పడేశాడు, అది ఇంటి బయటని ఎక్కడో మూలన పడేశారు. మరీకి ఇది కనిపించింది, అరేరే నాకు ఈ తొట్టి ఉంటే ఈ తొట్టిని నేను బాగు చేసుకుని ఇందులో పడుకోబెట్టుకుంటాను, ఇది మరుగైపోయిన తొట్టి అని అనుకుంది. ఇది ఎవరికీ కనిపించట్లేదు, మొత్తానికి ఎక్కడో మూలన పడేశారు. ఈ తొట్టిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బెత్లెహేములో ఉన్న సత్రాలన్నీ వెతికారు. ఈ తొట్టి పనికిరాని తొట్టి. ఈ తొట్టి ఆ సత్రము యజమానికి ఉపయోగం లేని తొట్టి. జాగ్రత్తగా వినండి. ఈ తొట్టిని ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ తొట్టి నిషేధించిన తొట్టి. ఇది మాకు అవసరం లేదు, పనిచేయదు అనుకొని దాన్ని దూరంగా పెట్టారు. దాని మీద అప్పటికే చెత్త చెదారం బూజు అన్ని పట్టినాయి. కానీ ఈ తొట్టి ఎవరి దృష్టిలో పడింది అని అంటే ఏమీ లేని మరీ దృష్టిలో పడింది. వీళ్ళు చాలా బలహీనులు, చాలా పేదవారు. వారు తీసుకొని వచ్చిన 7వ దినమున తీసుకొని వచ్చిన 8వ దినమున సున్నతి కొరకు తీసుకొని వచ్చిన ఆ పావురాలు ఏం చెబుతున్నాయి అంటే వారిద్దరూ కడుపేదలు అని మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరుగై ఉన్న ఈ తొట్టిలో ఈరోజు కొంచెం జాగ్రత్తగా వినండి. కొంతమంది ఏదో ఒక రకమైన పాప బలహీనతల్లో ఉన్నారు. అది మురికి తొట్టి అలాగా ఉంది. కానీ కొంతమంది ఈ మురికి తొట్టిలో బయటపడలేక ఎక్కడో మూల దాక్కొని దుఃఖించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవమానాలతో దూరం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
తాగి తాగి వస్తే భార్య అంటున్న మాటలు తట్టుకోలేక ఎక్కడో దూరం అయిపోయి ఎవరికి కనపడకుండా ఏడ్చేవాడు కొంతమంది ఉన్నారు. భర్త రోజు కొడతా ఉంటే తల్లిదండ్రులకు కానీ అత్తమామలకు కానీ సొంత అన్నదమ్ములకు కానీ చెప్పుకోలేక రుగ్మతల్లో ఉండి ఎవరికి కనబడకుండా అలాగే కన్నీళ్ళన్నీ లోపలిగా కుక్కొని ఏడ్చే తల్లులు తండ్రులు ఇక్కడ ఉంటున్నారు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ తొట్టి ఎవరికే కనపడలేదు, కానీ ఎవరికి కనపడింది చెప్పండి? చెప్పండి చెప్పండి, ఎవరికి కనపడింది? ఇది మరియకి కనపడింది. దాని గురించి ఈ తొట్టి ఎలాగైతే నిరాకరించబడిందో ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసేటప్పుడు నా నోట్స్లో నేను రాసుకున్నా. ఒక వ్యక్తి ఎవరైతే అందరి చేత నిషేధింపబడ్డాడో, నిరాకరించబడ్డాడో, తృణీకరించబడ్డాడో, రిజెక్ట్ చేయబడ్డాడో, మాకు వద్దు అనుకున్నారో అలాంటి వాడికి నిజమైన నిరాకరణ తృణీకరణ ఎలా ఉంటుందో ఆ బాధ బాగా ఎరిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిషేధింపబడిన రాయి చివరికి ఏ రాయి అయిందంట? అది తలకు మూల రాయి అయింది. కీర్తన గ్రంథం త్వరగా జాగ్రత్తగా వినండి. 118వ కీర్తన 22వ వచనంలో ఇలా రాయబడింది. ప్రవచనానుసారముగా కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. 118వ కీర్తన 22వ వచనం, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. లూకాసు వార్త 20వ అధ్యాయంలో ఈ రాయి ఎవరో చెప్తా ఉన్న మాటలు మనకు కనిపిస్తా ఉన్నాయి. చూడండి, లూకాసు వార్త 20వ అధ్యాయం 17వ వచనం, ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయి ఆయనని రాయబడిన మాట ఏమిటి? ఎవరి గురించి చెప్తున్నారు ఈ మూలరాయి అని మనం ఆలోచన చేస్తే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయములో పేతురు చెప్తా ఉండ అసలు శిశులైన అర్థము చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం చదువుతారు ఎవరన్నా గట్టిగా? అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. మీరు తృణీకరించిన రాయి ఆయనే. మరలా చెప్పండి, ఆ రాయి తలకు మూలరాయి ఆయను. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇందాకలా మొదటి వర్తమానం చెప్పిన దేవుని సేవకులు తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తా ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు గురించి ఒక మాట, లోకస్తులు ఎలా ఉన్నారు, లోకం ఎలా ఉంది, లోకంలో ఉన్న యజమానులు ఎలా ఉన్నారంటే వీడికి ఆకలి అవుతుంటే పందుల పొట్టుతో అయినా సరే నేను ఆకలి తీర్చాలనుకోండు. ఆ యజమాని అన్నాడు, మా పందులకి పొట్టు సరిపోదు, ఈ పందులు పొట్టు తినడానికి కూడా నీకు అవకాశం లేదన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది తండ్రి ఇల్లు. మా ఇంట్లో ఎంతో మందికి సమృద్ధి అయిన ఆహారము ఉంది, కానీ ఇక్కడ ఈ యజమానుడు ఏమంటాడంటే మా పందులకు పెట్టే పొట్టు కూడా దేనికి పనికిరానంటే పందులకి పెట్టే పొట్టు కూడా మనుషుడు తినటానికి కూడా సరిపోయినంతగా కనిపించకుండా అయిపోతా ఉంది. అలాగో ఏడుస్తూ ఉంటే ఇక్కడ కూడా ఈ రాయి అనుకుంది, ఈ తొట్టి అనుకుంది ఏమనుకుందానంటే నిన్ను ఎవడు పట్టించుకోవట్లేదండి, నిషేధింపబడిన వాడిని, నేను తృణీకరింపబడిన వాడిని, నన్ను ఇలాగ పొట్టు తినటానికి ఎలాగ అవకాశం లేదో నన్ను ఎక్కడో రోడ్డు పైన పడేశారు, ఆ సత్రము వెలుగులో పడేశారు, లేదంటే ఆ సత్రం మూలను ఎక్కడో పడేశారు, బూజు కొట్టుకొని పోతా ఉంది అనుకుంది. ఈరోజు కొంతమంది పరిస్థితి అలాగే ఉంది. కొంతమందిని అందరూ తృణీకరించవచ్చు. నిన్ను నీ భార్య తృణీకరించవచ్చు, నిన్ను నీ భర్త తృణీకరించవచ్చు, నిన్ను నీ తల్లిదండ్రులు తృణీకరించవచ్చు, నిన్ను మీ అత్తమామలు నిరాకరించవచ్చు, నిన్ను లోకస్తులందరూ వెలివేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టుకోలేని వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ రాత్రి మన దగ్గరకు వచ్చాడు. మొదటి కోణం ఏమని చెప్పానండి? ఈ తొట్టి యొక్క మొదటి లక్షణం ఏంటి? చెప్పండి. ఏ తొట్టి ఇది? మురికి తొట్టి. రెండో కోణాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది మరుగై ఉన్న తొట్టి, నిషేధింపబడిన తొట్టి, నిరాకరించబడిన తొట్టి, ఎవరు పట్టించుకొని తొట్టి. ఈ తొట్టిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ తొట్టిలో మరొక కోణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు ఈ తొట్టి ఏమైపోయింది? మురికి తొట్టి ఏమైంది? మరుగైన తొట్టి ఏమైంది అని మనం ఆలోచన చేస్తే ఈ మాట కూడా రాసుకోండి, నోట్స్లో మీకు బాగుంటుంది. మెరిసే తొట్టి అయింది. ఏ తొట్టి అయింది చెప్పండి? అబ్బాబ్బాబ్బా, ఇప్పుడు దాకా ఎక్కడో చెత్తా చెదారం కంపుతో నింపబడిన ఈ తొట్టి, కుర్తుతో నింపబడిన ఈ తొట్టి, వాంతులతో నింపబడిన ఈ తొట్టి, అందరూ నిరాకరించి ఆ మూల పడేసిన తొట్టి ఏమైపోయిందనంటే మరియా యేసోబుల చేతిలో పరిశుభ్రంగా కడగబడ్డది. ఏమి కడగబడ్డదండి? ఈ తొట్టిని ఇప్పుడు మెలమెల దగదగ మెరిసిపోయేటట్లుగా చేశారు ఇద్దరు. ఏం చేశారు అని అంటే ఎవరిని పడుకోబెట్టాలి అక్కడ? చెప్పండి. ఆ తొట్టిలో ఎవరిని పడుకోబెట్టడానికి దాన్ని అంతా గడుగుతున్నారు, దాన్ని అంతా శుభ్రం చేస్తున్నారు. దేన్ని పడుకోబెట్టడానికేనంటే ఇదిగో సర్వలోకమును పరిపాలించే సర్వ సృష్టిని నిర్మించిన వాడు, పరలోకము నుండి దేవుడే, ఆయనే శరీరధారి అయి మనుషుల రూపంలో వచ్చిన ఆ యేసు క్రీస్తు ప్రభువుని
ఎక్కడ పడుకోబెట్టాలి అంటే ఇలాంటి కంపు తొట్టులోనా, ఎలాగో మరుగైన తొట్టులోనా అంటే కాదు కాదు, ఇప్పుడు అది బహిరంగ తొట్టి అయింది, దాన్ని తీసుకొచ్చి సత్రం మధ్యలో పెట్టారు, దాన్ని శుభ్రంగా కడిగారు. ఎంత కడిగారు అని అంటే దగదగ దగదగ మెరిసే అంతగా కడిగారు. 2 వచనాలను నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి జాగ్రత్తగా. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించిన విషయాలు, అలాగే మానవులైన మన విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం నుండి నేను చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. మరియు దానికి తగిలిన మస్టును, రెండవది మడ్డియు పోవునట్లు అది వేడి అయి మెరుగు పెట్టు వరకు, ఎలా అంటదంటే చెప్పండి, మెరుగు పెట్టే వరకు. అంటే ఏం చేయాలి? మెరుగు పెట్టడం అంటే ఏంటి? మెరిసేటట్లుగా చేయటం. ఏం పోవాలి అని అంటే మడ్డి అంతా పోవాలి, ఇంకా ఏం పోవాలి చెప్పండి, మస్ట్ అంతా పోవాలి. వీటిలన్నిటిని తొలగించి ఏం చేయాలంటే మెరుగు పెట్టాలనుకున్నాడు. ఆ తర్వాత వచనం 12వ వచనం, ఇది మానవ హృదయమైన మన గురించి చెప్తున్నమాట. కొంతమంది ఎంతసేపు శుభ్రపడడానికి ఎంతమందిని తీసుకొచ్చినా, ఇమ్మానుయేల్ గారు ఎంతమందిని తీసుకొచ్చినా, మాలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, ఎన్నిసార్లు వాక్యం చెప్పినా, ఎన్నిసార్లు ప్రభు శుభ్రం చేయాలి శుభ్రం చేయాలి శుభ్రం చేయాలి అనుకున్నా, కొంతమంది అనుకుంటారు మేము శుభ్రపడనే పడం అంటారు. ఈ రాత్రి దేవుని వాక్యం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 12వ వచనం, అలసట పుట్టు వరకు ఇంత శ్రద్ధ పుచ్చుకునేను. ఎంత శ్రద్ధ పుచ్చుకున్నాడు అంటే ప్రభువుకే అలసట పుట్టే అంతగా శ్రద్ధ పుచ్చుకున్నాడంట. ఆ తర్వాత వచనంలో రాయబడింది 13వ వచనంలో, నీకు కలిగిన అపవిత్రత నీకు ఆమాతృతయే, నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకునేను. చివరికి దేవుడే పూనుకున్నా కూడా ఎవరిని శుభ్రపరచడానికి చెప్పండి? ఈ మురికి తొట్టిని, ఈ మరుగైన తొట్టిని శుభ్రపరచడానికి నేనే పూనుకున్నా కూడా నువ్వు శుభ్రపరచబడకపోతివి. ఈ మాట నన్ను బాగా కలిచివేసిందండి. నిన్ను శుభ్రపరచుటకు దేవుడే పూనుకునేను, నువ్వు శుభ్రపడకపోతివి. నా క్రోధము నీ మీద తూర్చు వరకు నీవు శుభ్రపడకయుందువు. అంటే నేను నీ మీద శిక్ష, నా మీద నాకున్న పగంతా తీర్చుకున్నా కూడా నువ్వు శుభ్రపడకుండా ఉన్నావు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇలాంటి శుభ్రపడకుండా ఉన్న తొట్టిని మరియా యేసుబులు ఏం చేశారంటే శుభ్రపరుస్తా వచ్చారు. ఎంత మెరుగుపరుస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే ఇదే మాటలు కొంచెం జాగ్రత్తగా లోతుగా మీకు జ్ఞాపకం చేయాలి. ఈ రాత్రి జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక వచనాన్ని నేను చదువుతున్నా, చూడండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో, ఈ మురికి తొట్టిల్ లాంటి మానవ హృదయాల్ని బాగు చేసుకోకపోతే, కడగకపోతే ఎంత నష్టమో ఈ రాత్రి మీరు ఆలోచన చేయండి. దేవుడు శిక్షించేంత వరకు కడుక్కోకుండా ఉండొద్దు. శుభ్రపరచబట్టడానికి ఇష్టపడండి. దేవా నన్ను కడుగని చెప్పండి. దేవుడు కడగటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనంలో, యెరూషలేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఏం చేయాలి అంటే నువ్వు రక్షింపబడినట్లుగా ఏం చేయాలి? నీ చెడుతనమును, నీ హృదయంలో ఉన్న ఈ కల్మషాన్ని, ఏదేదైతే హృదయంలో నుండి వచ్చినాయో, అనగా లోపల నుండి వచ్చిందో, ఏ మురికైతే వచ్చిందో ఆ మురుకు తొట్టినంతటిని నువ్వు కడుక్కుంటే, ఎలా కడుక్కోవాలి అని అంటే, ఒక ఆయన శుభ్రంగా కడుక్కున్నాడు, చాలా అద్భుతంగా కడుక్కున్నాడు. ఆయన పేరు దావీదు. ఆయన కడిగినట్లు ఎవడు కడుక్కోలేకపోయాడు. ఆయన ఎలా కడుక్కున్నానని చెప్తుందంటే 51వ సంకీర్తన నేను చదువుతున్న ఒక వచనాన్ని, 2వ వచనం. 51వ సంకీర్తన 2వ వచనంలో ఈ మాట ఇలాగ రాయబడింది, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా, చెప్పండి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, ఇస్సోపుతో నన్ను కడుగుము. ఇప్పుడు మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, ప్రభువా నీ రక్తముతో నన్ను కడుగయ్యా. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మురికి పట్టిన ఈ తొట్టిని మరుగుగా, ఎవరికి అవమానాలు, భయంకరమైన నిందలు, వీటి మధ్యలో చచ్చిపోవాలి అనుకొని భయంకరంగా దూరంగా ఎక్కడో దాగి ఉన్నావా? ఈ రాత్రి ప్రభు చెప్తా ఉన్నాడు, ఆయన కడగటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంతకీ యేసుక్రీస్తు అనే ఆ రక్షకుడు ఈ మురికి తొట్టులోనికి రావాలి అనంటే ఇద్దరు అడుగుతా ఉన్నారు. ఎవరెవరుగా మెరుగు చేస్తున్నారు? ఎవరెవరో అనంటే యేసోబు మరియా. వీళ్ళిద్దరూ దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే, ఇదిగో వేదిక మీద ఉన్న ఈ సేవకులందరికీ సాదృశ్యంగా ఉన్నారు. మీ సంఘాలను నడిపిస్తున్న సేవకులకి సాదృశ్యంగా ఉన్నారు. మిమ్మల్ని పరిచయలో నడిపిస్తున్న సేవకులకి ఏం చేస్తున్నారు వాళ్ళు అనంటే, ప్రభువు మీ హృదయాల్లో పడుకోబెట్టాలి అనంటే ముందేం చేయాలి? అయ్యా మీరు కడుక్కోండి, మీ హృదయాలను కడుక్కోండి, మీరు శుభ్రపడండి అని చెప్పడానికి ఈ రాత్రి ఊరొచ్చాం. ఇప్పుడు కూడా శుభ్రపడకపోతే మిమ్మల్ని ఎవడో మార్చలేడు. శిక్షే మీకు కారణం. మిమ్మల్ని శిక్షించేంత వరకు నేను వదిలిపెట్టను అని ఖచ్చితంగా యెహెజ్కేలు గ్రంథంలో రాయబడతా వచ్చినాయి. ఎన్ని తొట్టిలు చెప్పానండి? మొదటిది
చెప్పండి చెప్పండి, ఏ తొట్టి ఇది? మురికి తొట్టి. రెండోది, రెండో కోణం ఏంటిది? ఇది ఎవరికి కనపడకుండా మరుగుగా కనపడిన తొట్టి. దాని మూడోది ఏమైనా తొట్టి అని చెప్పండి ఇది? దళదళ మెరిసే తొట్టి. ఎప్పుడైతే ఈ బాగా మెరిసిపోతా ఉందో ఈ తొట్టిని గురించి మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాం. లూకా సువార్త మరలా రండి. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనములో 3 కోణాలు చెప్పా. ఏంటి చెప్పండి? దాంట్లో పడుకోబెట్టేంత వరకు ఏమేమి తొట్లు అని అంటే, మొదటిది ఏం తొట్టి? అది మురికి తొట్టి. మురికి తొట్టి కాస్త ఎలా ఉండిపోయిందని అంటే, అది ఎవరు వాడుకోవట్లా, ఎందుకు పనికిరాని తొట్టి. ఎవరు ఆయన్ని పలకరించట్లా, ఎవరు వాడితో ముచ్చట్లు పెట్టట్లా, వాడిని ఎవడు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లా. అలాగా మరుగున పడిపోయిండు. మరుగున పడిపోయిన ఆ తొట్టి ఎలా వచ్చేసిందనంటే, అబ్బా ప్రభువు పండుకోబెట్టే తట్టిలాగా మారిపోయింది. అద్భుతంగా కడగబడింది. ఈ అద్భుతంగా కడగబడిన తొట్టిలోనికి ఇప్పుడు ఎవరు వచ్చారు? చెప్పండి ఎవరు వచ్చారు? ప్రభువు వచ్చాడు. ఎవరు పడుకున్నారు? ఆ పడుకోబెట్టిన వ్యక్తి, పండుకున్న వ్యక్తి ఆయన సాధారణమైన వ్యక్తి కానే కాదు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్తా 4 తొట్లు, నెక్స్ట్ 4 తొట్లు. ఈ తొట్టి ఎలాగ మారిపోయిందనంటే, ప్రపంచానికి దిక్చూచిగా మారిన తొట్టి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రభువుని నీ హృదయంలో పండుకోబెట్టు, నిన్ను ఎక్కడ ఏ స్థాయిలోనికి నిన్ను తీసుకెళ్తాడో ఆ 4 తొట్లు మరలా మీకు జ్ఞాపకం చేస్తాం. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం అయిపోయిన తర్వాత 2వ అధ్యాయం 12వ వచనంలోకి రండి. 12వ వచనంలో ఇలాగ రాయబడింది. 12వ వచనం చదువుతున్నా. దానికి ఇదే మీకు ఆనవాలు. అందరూ చెప్పండి, దానికి ఇదే మీకు ఆనవాలంటే ఏంటి? సూచన. ఆనవాలంటే ఏంటి? గుర్తు. ఆనవాలంటే ఏంటి? అందరికీ కనిపించే ఒక మార్క్ అనమాట. దానికి ఇదే మీకు ఆనవాలు. చెప్పండి. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అందరూ చెప్పండి, ఏంటి ఆనవాలు? ఇక్కడ 3 మాటలు. శిశువు అనేది ఆనవాలు కాదు, పొత్తిగుడ్డలు ఆనవాలు కాదు. అందరి శిశువులకి, పుట్టిన వాళ్ళందరికీ యూదులు ఏం చేస్తారంటే చక్కగా ఈ పొత్తిగుడ్డలు చదువుతూ ఉంటారు. కానీ ఈ పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఈ శిశువు ఎక్కడ పడుకోవటం ఆనవాలంటే తొట్టిలో పడుకోవటం ఆనవాలు. ఇప్పుడు దాకా మరుగైన తొట్టిని ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఎక్కడికి వెళ్ళాలి? అదిగో ఆ తొట్టి దగ్గరికి వెళ్ళండి. ఏ తొట్టి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని చూడాలి అనుకున్న రక్షకును చూడాలా మీరు? ఎక్కడికి వెళ్ళాలి? అదిగో మురికి తొట్టి అనుకున్నారు చూసారా? మాకు వద్దులే అనుకొని నిషేధించారు చూసారా? తృణీకరించారు చూసారా? బయట పడేశారు చూసారా? అదే తొట్టి దగ్గరకు నువ్వు వెళ్ళి మోకరించాలి. అదే తొట్టి దగ్గరికి దేవుడు, పునరుద్ధారుడైన దేవుడు రాబోతా ఉన్నాడు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి చెప్తాను. జాగ్రత్తగా వినండి. రాత్రి ఇందాక దేవుని సేవకులు చెప్తూ యేసుక్రీస్తు ఏం చేయగలడు అని అంటే, ఒక పాపిని ఏం చేయగలడు అంటే చెప్పండి, పరిశుద్ధుడుగా చేయగలడు. ఒక దుర్మార్గుడిని ఏం చేయగలడు అని అంటే దొరలాగా చేయగలడు. ఒక దొంగని ఏం చేయగలడు అని అంటే దొంగలాంటి వాడిని ఏం చేయగలడు? దొరలాగా చేయగలడు. ఎప్పుడు అని అంటే అందరూ చెప్తారు, యేసుక్రీస్తును అంగీకరిస్తే, యేసుక్రీస్తు సిలువ దగ్గరకు వస్తే, యేసుక్రీస్తు ఆయన మరణ పునరుద్ధానాల దగ్గరకు వస్తే అని చెప్తా ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తా. ఈ తొట్టి ఎలాంటిది అని అంటే, జాగ్రత్త వినండి. ఎప్పుడైతే తొట్టిలోనికి యేసుక్రీస్తు ప్రభువుని అలాగూ పండుకోబెట్టారు, జాగ్రత్త నా వైపు చూడండి, ఇల్లస్ట్రేషన్ నేను చెప్తా. ఎప్పుడైతే 1 డే బేబీ, అంతే కదా, ఆ రోజే పుట్టి పొత్తిగుట్టలతో చుట్టి అలా తీసుకొచ్చి తొట్టిలో పెట్టడంతోనే, కడిగిన తొట్టిలో పెట్టడంతోనే ఈ తొట్టి గురించి చెప్పేవాళ్ళు భూమి మీద కాదు, పరలోకంలో మాట్లాడుతున్నారు. ఈ తొట్టి గురించి ఎక్కడ మాట్లాడుతున్నారు? చెప్పండి, ఎక్కడ మాట్లాడుతున్నారు? ఈ తొట్టి గురించి భూమి మీద మాట్లాడుతున్నారా? కాదు. పరలోక సైన్య సమూహం ఏం మాట్లాడుతున్నారు చూడండి. 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? గబ్రియేలు దూత మాట్లాడుతున్న మాట, పరలోక సైన్య సమూహం మాట్లాడుతున్న మాట. ఒక్కసారి ఆ శిశువు అలాగ తాగటంతోనే, తొట్టిని తాగటంతోనే తొట్టి పేరు ఎక్కడ అనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి, సిలువ దగ్గర కాదు. 1 డే యేసుక్రీస్తు కూడా బ్రతుకులను మార్చగలడు. 1 డే, కేవలం 2-3 గంటల వయసు ఉన్న యేసుక్రీస్తు కూడా. ఎందుకు అనంటే ఆ 2 గంటలైనా, 1 గంట అయినా, 1 నిమిషంలో పుట్టిన వాడైనా సరే ఆయన శరీరంలోనికి వచ్చిన దేవుడు. ఆయన మనుషుడు కాదు, మారటానికి ఆయన మనుషుడు కాదు. ఆయన ఎవరు అనంటే అందరినీ మార్చే దేవుడు, ఎవరినైనా మార్చే దేవుడు. ఈ తొట్టి ఎలా మారిపోయిందనంటే, అప్పుడు దాకా మరుగున ఉంది, అప్పుడు దాకా మురికిగా ఉంది. ఇప్పుడు ఏంటి అనంటే ఈ తొట్టి పేరు ఎక్కడ చెప్తున్నారు? పరలోక సైన్య సమూహం దూతలు చెప్తా ఉన్నాయి. ఇదే మీకు ఆనవాలు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎలా కలుసుకోవాలనుకుంటున్నారు? ఆయన కలుసుకోవాలంటే ఇదిగో ఏంటి ఇది అనంటే, అప్పుడు దాకా ఆ సత్రానికి ఏమీ విలువ లేదు, ఆ సత్రంలో ఉన్న తొట్టికి ఏమీ విలువ లేదు. ఎప్పుడైతే ఇప్పుడు ఆనవాలు వచ్చిందో, ఎప్పుడైతే సూచన వచ్చిందో, ఈ సూచన ఏం చెప్తుందంటే మీరు వెళ్ళాలి. వెళ్తే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఎక్కడెక్కడ ఉంటున్నాడు చెప్పండి? ఒక తొట్టిలో పడుకుంటడం. ఇప్పుడు చెప్పండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది రాసుకోండి, ఆనవాలుగా మారిన తొట్టి. ఏ తొట్టి ఇది? మెరిసే తొట్టి కాస్త ఏమైంది? మారిన తొట్టి. ఎలాగ మారింది అంటే ఆనవాలుగా మారిపోయింది, గుర్తుగా మారిపోయింది. ప్రపంచం మొత్తానికి ఇప్పుడు ఎవరన్నా చూస్తే ప్రపంచంలో యేసుక్రీస్తుని కనుగొనాలి అనంటే తొట్టి కావాలి. ఏ తొట్టి అనంటే, ఎప్పుడైనా హృదయం మారిందా? హృదయం మురికిగా ఉన్న హృదయాన్ని, మరుగై ఉన్న హృదయాన్ని నువ్వు ఎప్పుడైతే కడుక్కుంటావో, ఎప్పుడైతే ఆ హృదయంలోనికి యేసుక్రీస్తు వచ్చి అలా టచ్ చేస్తాడో, ఆ పేరు పరలోకంలో మారుమోగుతా ఉంటది. నిన్ను అలా టచ్ చేస్తే చాలు యేసుక్రీస్తు, నీ పేరు ఎక్కడ మోగుతా ఉంటుంది చెప్పండి? పరలోకంలో దేవుడు దూతలు ప్రభు ఎదుట, ఓ ఒక పాపి రక్షించబడ్డాడు, ఇంతకన్నా మించిన సంతోషం లేనే మాకు లేదు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ తొట్టి అనంటే ఇది ఆనవాలుగా మారిన తొట్టి, సింబాలిక్ గా మారిన తొట్టి, సైన్ గా మారిన తొట్టి. అందరికీ ఇదే గుర్తు. ఏంటి ఆ గుర్తు అనంటే, ఆ తొట్టిలో ఎవరున్నారు చెప్పండి ఎవరున్నారు? ఇది ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరైతే మారారో, ఎవరైతే వారి జీవితాలను బాగు చేసుకున్నారో, ఎవరైతే దగదగ మెరిసే తొట్టిలాగా మారిపోయారో వారిని గురించి ఒక్క వచనాన్ని నేను చదువుతున్నా చూడండి. దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో యెషయా ప్రవక్త ఈ మాట చెప్తా ఉన్నాడు. అయ్యా, నేను నా కుటుంబం ఎలా ఉన్నాము అనంటే ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో నేనును నాతో పాటు యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య మేము ఉన్నాము. నేను ఎలా ఉన్నానో తెలుసా? సూచనగా ఉన్నా. నా పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? సూచనలుగా ఉన్నారు. ఇలా చెప్తా, జాగ్రత్త రండి. మారిన తొట్టిలోనికి, మురికి కలిగిన తొట్టిలోనికి, మరుగైన తొట్టిలోనికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడో, నేను అలా చెప్తా. నా దేవుని సేవకులు మంచి సాక్ష్యం చెప్పారు. మా మామగారి గురించి చెప్పారు. ఒక మంచి ఇద్దరు కుమారులు లాంటి అల్లుడు దొరకాలి అంటే దాని వెనక ఇంకొక రహస్యం కూడా. ఏంటంటే, మా అత్తమ్మ చాలా ప్రార్థనా పరురాలు. ఆమె ఎంత ప్రార్థన చేసిందో, ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత మేము ఇద్దరం అల్లుళ్ళు దొరికినాం. సో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను కూడా ఒకరోజు పనికిమాలినోడిని. నన్ను దేవుడు మా తల్లి గర్భంలో ఎలా వేసాడంటే గుండె జబ్బుతో పుట్టించాడు. నేను ఒక అవిటివాడిని. అలా పుట్టిన నన్ను ఎలా పుట్టించాడు? అలా గర్భంలో వేసినప్పుడే నా గురించి మొత్తం చరిత్ర రాశాడు. ఏమని చరిత్ర రాశాడు అనంటే, ఈ మురికి తొట్టులో ఒక రోజున ప్రభువు పౌలించాడు. ఈ తొట్టి ఏమైపోయిందంటే, ఇక్కడి నుంచి ఇదిగో ఆ అమ్మగారి దగ్గరికి నడిస్తే నా శరీరం అంతా బ్లూ కలర్లోకి మారిపోయేది, ఆయాసం వచ్చేది, కళ్ళన్నీ పైకి వెళ్ళిపోయాయి, రొప్పు వచ్చేది భయంకరంగా. మా నాన్నోళ్ళందరూ అంతా 1989వ సంవత్సరం సెప్టెంబర్ 22వ తారీఖున ఎన్టీ రామారావు గారు, ఆయన మాకున్న డబ్బులన్నీ అయిపోతే ఆయన సీఎంగా ఉన్న రోజుల్లో సీఎం ఫండ్లో నుంచి 30,000 నిమ్స్ హాస్పిటల్లో పెడితే 19 మంది ప్రజలకు, 19 మంది నా వయసు ఉన్న 4 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి ఆపరేషన్ చేస్తే నేను ఒక్కడనే బ్రతికా. 19 మందిలో నిమ్స్ హాస్పిటల్లో బ్రతికిన వాడిని ఒక్కడిని. ఎప్పుడైతే ఇదిగో ఈ తొట్టిలోనికి ప్రభు వచ్చాడో, ఈ తొట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక రాష్ట్రాల్లో దేవుడు వాడుకుంటున్న తొట్టిగా మారిపోయింది. ఎప్పుడైతే తొట్టిలో ప్రభు ప్రవలించాడో మీ పిల్లలు ఎలా మారిపోతారంటే, ఇదే మీ కానవాలు. మిమ్మల్ని పరలోకంలోను భూమి మీదను ఉన్నతంగా తీర్చిదిద్దారు, మిమ్మల్ని తల్లాగా ఉంచుతారు. ఒకప్పుడు మాకు అప్పుడప్పుడు ఇమ్మాయిల్ గారు చెప్తా ఉంటాడు, అయ్యా ఈ పక్క పల్లెటూరులో ఇంత కుగ్రామంలో చెవిటికాల్లో కొత్తపేటలో ఎవరు వస్తారంటే మీ ఊర్లో సేవకులందరూ వస్తున్నారు. ఏం చేశాడు మీ ఊరినంటే ప్రపంచానికి తెలియజేసే ఊర్లాగా చేశాడు. అంతకుముందు తులసమ్మ గారంటే ఎవరికి తెలియదు, కానీ తులసమ్మ గారి తొట్టులోనికి ప్రభువు రావటంతోనే ఈ ఊర్లన్నీ ఎక్కడ తెలిసిపోయినాయి అనంటే నలుమూలలా తెలిసిపోయినాయి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు మెరిసే తొట్టిలాగా ఉంటే దేవుడు మీ పేర్లు ఎక్కడ రిజిస్టర్ చేస్తారంటే పరలోకపు లోకం మీద. ఎక్కడ
చెప్పండి, ఈ తొట్టి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఆ ఊర్లో మాట్లాడుతున్నారా, సత్రంలో వాళ్ళు మాట్లాడుతున్నారు, లేదా భూమి మీద అరే రే ఎవరు లేకపోతే ఆ తొట్టులో పడుకోబెట్టారని ఎవరన్నా మాట్లాడారా? ఎవరు మాట్లాడుతున్నారు? పరలోకంలో దేవుని దూతలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆనవాలుగా మారిన తొట్టి. నా మాట అర్థమవుతుందా? టైం అయిపోతా ఉంది, చాలా సబ్జెక్ట్ ఉంది. ఎన్ని తొట్లైన ఎన్నో కానీ తొట్లైన తొందరగా కానివ్వండి అంటారా? అసలు సమస్య లేదు, అన్ని తొట్లు చెప్పే ముగిస్తా. మొదటి తొట్టి ఏంటి చెప్పండి? ఇది మురికి తొట్టి. మురికి తొట్టి. రెండోది ఏమని చెప్పాను? మరుగైన, నిషేధింపబడిన, తృణీకరించబడిన, అందరూ అసహించుకున్న తొట్టి. మూడో తొట్టి ఏమైపోయింది చెప్పండి? ఆ తొట్టిని శుభ్రంగా గడిగారు. ఎంత మంచిగా గడిగారంటే ప్రభువును పడుకోబెట్టాలి ఆ తొట్టులో, అందుకని శుభ్రంగా అది ఇప్పుడు దగదగ దగదగ మెరిసిపోతా ఉంది. మెరిసే తొట్టి ఏమైంది అని అంటే ఆనవాలుగా మారిన తొట్టి. ఇప్పుడు ఐదో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ తొట్టిని ప్రభు ఏం చేశారంటే మహిమపరచబడిన తొట్టి. ఐదోది రాసుకోండి. ఏ తొట్టి ఇది? అంతకుముందు ఎవరు ఆ తొట్టిని గురించి చెప్పలేదు. ఇప్పుడు ఏమని చెప్తుందంటే 13వ వచనం చదువుతున్నాం. 13వ వచనం, వెంటనే ఎప్పుడైతే తొట్టిని మీరు చూస్తారని చెప్పాడో, మీరు తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పిన వెంటనే ఏమంటుంది చూడండి 13వ వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలములలో, చెప్పండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎప్పుడైతే ఇది అనేకులకి సూచనగా మారిందో, మారిన ఈ తొట్టిని ప్రభు ఏం చేశాడంటే మహిమపరుస్తా ఉన్నాడు. దేవుని ఎదుట మహిమపరుస్తా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో చాలా చోట్ల రాయబడతా ఉన్నాయి. కానీ నాకు బాగా నచ్చిన 2 వచనాలు నేను చదువుతాను. ఒక వ్యక్తి భయంకరంగా పిల్లల లేక ఏడ్చిన తల్లి ఒక ఆమె ఉంది. ఆమె పేరు హన్న. ఆమెకి అద్భుతమైన కుమారుడు పుట్టాడు, సమూయేలు అనే కుమారుడు. ఎలాంటి వాడు అని అంటే రాజులను అభిషేకించే కుమారుడు, ప్రవక్తలో న్యాయాధిపతి. ఆయనకున్న బహుముఖ ప్రజ్ఞాశాలలో మొట్టమొదటి రాజు సౌలుని ఆయన అభిషేకించాడు, రెండో రాజు దావీదుని ఆయన అభిషేకించాడు. ఇలాంటి ప్రార్థనాపరుడైన సమూయేలు గురించి రాసేటప్పుడు ఆమె దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నింటినీ వివరిస్తూ సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట, అద్భుతమైన మాట రాయబడింది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆయన మనల్ని ఎలాగూ మహిమపరుస్తాడు అని మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగూ రాయబడింది. అందరూ చదవండి, అందరూ చదువుదండి ఈ మాట. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుకును. దరిద్రులను ఎక్కడ కూర్చోబెట్టడానికి అంటే చెప్పండి? అధికారులతో. మురికి తొట్టిని ఇప్పుడు ఎక్కడ కూర్చోబెడతాడంటే పరలోక సింహాసనంలోకి తీసుకెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే ఆ తర్వాత మహిమ కలిగిన సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, మహిమ కలిగిన సింహాసనం మీద స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి కలిగిన వారిని పెంటకొప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఎలాంటి వారిని అని మనం ఆలోచన చేస్తే అద్భుతమైన మాట. దరిద్రులను ఎక్కడితో కూర్చోబెడతారంట? ఆ తొట్టికి అంతకుముందు మురికి తొట్టి, ఇంకా చెప్పాలంటే కుడితి తొట్టి. దాని వైపు వెళ్ళాలంటే వాసన వస్తూ ఉంటుంది. ప్రభు మొట్టమొదటి పీల్చినప్పుడు అంత దుర్గంధమే. మొట్టమొదటిసారి ఆయన కళ్ళు తెరిచి చూసినప్పుడు అంత పశువుల అరుపులే, చెవులకు పశువుల అరుపులు కనిపిస్తాయి. కనపడితే ఇది కనిపిస్తూ ఉంది. వాసన అంతా కుడితి వాసన వస్తూ ఉంది. అరుపులన్నీ ఈ గేదెలు, మేకలు, పశువులన్నీ మేస్తూ ఉంటే మేసేటప్పుడు నోర్లు ఉంటాయి కదా, ఆ సౌండ్లో వస్తూ ఉన్నాయి. ఇలాంటి సర్వోన్నతుడైన దేవుడు ఇలాంటి తొట్టిలో వస్తే ఈ తొట్టి గురించి ఏం చెప్తుందంటే ఈ తొట్టి మహిమపరచబడిందంట. ఏమి రాయబడిందనంటే ఇదే సమూయేలు గ్రంథంలో రాయబడింది. 2వ అధ్యాయంలో ఏలీ కుమారుల గురించి రాస్తూ 2వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నా. లాస్ట్ మాట చదువుతున్నా 30వ వచనంలో. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చివరి భాగంలో, నన్ను గణపరుచు వారిని, చెప్పండి, నన్ను గణపరుచు వారిని నేను గణపరిచేదని. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు అనే ఆ శిష్యుని ఈ తొట్టిలో అలా పొరుకొండి పెట్టడానికి ఆ తొట్టి అవకాశం ఇచ్చిందో, ఆ తొట్టిని అమాంతంగా దేవుడు గణపరుస్తా ఉన్నాడు. ఎక్కడండి ఈ తొట్టి? నువ్వు ఒక్కసారి దేవునికి నీ హృదయంలో ఒక్కసారి అలా పవలించడానికి సమయం ఇచ్చి స్థలం ఇచ్చి చూడు. ప్రపంచంలో నిన్ను కూర్చుండబెట్టే స్థలం మామూలుగా ఉండదు. నిన్ను తోకలాగా ఉంచడు దేవుడు, నిన్ను తలలాగా ఉంచుతాడు. లోకంలో నీ బంధువులు ఎదుట, అందరి ఎదుట దేవుడు ఉన్నతంగా, నేను అంతకుముందు నీ స్థాయి కొద్దిగా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉంటుందంట, మహాభివృద్ధి పొందుతావు.
ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నన్ను గణపరిచిన ఈ తొట్టిని, నాకు అవకాశం ఇచ్చిన ఈ తొట్టిని, నేను పడుకోవటానికి అది ఒక రోజా 2 రోజులే కాదు, కానీ అలా పండుకోబెడితే చాలు. ఆ తొట్టి గురించి ఎక్కడ మాట్లాడుతున్నా చెప్పండి? ఎన్ని తొట్టులు ఇవి? 5. మొదటిది చెప్పండి అందరూ, మురికి తొట్టి. రెండవది మరుగైన తొట్టి. మూడవది మెరిసే తొట్టి. నాలుగవది ఆనవాలుగా మారిన తొట్టి. ఐదవది చెప్పండి, మహిమపరచబడిన బో. ఎవరి చేత మహిమపరచబడుతుంది? ఇది దేవుని చేత. దేవునికి చోటు ఇచ్చింది అంతే. దాని చోటు ఇలా రాయబడింది. ఇలా చదువుతున్నా చూడండి. 7వ వచనంలో ఏమని రాయబడింది? సత్రములో స్థలము లేనందున. అన్న చెప్పండి, సత్రములో స్థలము. ఎవరికి స్థలము లేదంటే తొట్టికి కూడా స్థలం లేదు పాపం. తొట్టికి స్థలం ఉంటే తొట్టిలో ఎవరిని పడుకోబెట్టాలి? ప్రభువును పెట్టుకోబెట్టాలి. సత్రములో స్థలము లేనందున. కానీ 15వ వచనంలో ఏమని రాయబడింది? 14వ వచనంలో ఏమని రాయబడిందంటే సర్వోన్నతమైన స్థలములలో. అబ్బా, సత్రములో స్థలం లేదు, కానీ ఈ తొట్టికి ఎక్కడ స్థలం ఇస్తుందంటే ప్రభు సర్వోన్నతమైన స్థలముల్లో. అబ్బా, నువ్వు కొద్దిగా స్థలం ఇచ్చి చూడు, ఒక్కసారి ఇచ్చి చూడు, నిన్ను ఎక్కడ కూర్చోబెడతానంటే సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడు నిన్ను కూర్చోబెట్టగలడు. ఇది 5వ తొట్టి. 6వ తొట్టిని మీకు జ్ఞాపకం చేస్తా, జాగ్రత్తగా వినండి. 6వ తొట్టి ఇలాగ రాసుకోవాలి. దీన్ని నా నోట్స్లో ఏమని రాసుకున్నానంటే మహారాజు తొట్టి. ఏ తొట్టి ఇది? చెప్పండి, ఏ తొట్టి ఇది? ఈ మధ్యకాలంలో అందరూ అయ్యగారులు కూడా ఎక్కువ లగ్జరియస్గా బతుకుతున్నారు. అంతకుముందు అందరూ బండల మీద కింద పడుకున్న వాళ్ళు అయ్యగారులు కూడా. నేను చిన్నప్పుడు నాకున్న ఈ హార్ట్ ప్రాబ్లంకి ఎక్కువ సార్లు కింద పడుకున్నా, ఇప్పుడు కూడా కింద పడుతాను నేను. ఆ స్థాయిని మర్చిపోకూడదు, నా బతుకును మర్చిపోకూడదని ఇప్పుడు కూడా బెడ్ మీద పడినా రోజులో ఒక్కసారైనా కింద పడుకుంటాను నేను. కొంచెం జాగ్రత్త ఉండండి. ఈ మధ్యకాలంలో కొన్ని బెడ్లు అనిపిస్తూ ఉన్నాయి. దాన్ని ఏమంటామంటే కింగ్ సైజ్ బెడ్. అంటే అర్థం ఏంటి చెప్పండి? రాజుల మంచం. అక్కడికి వెళ్తే వాడు ఏ అడుగుతాడు? రెండు సైజులు అడుగుతారు వాళ్ళు, కింగ్ సైజు, క్వీన్ సైజు. నా మన అర్థమవుతుందా? యేసు క్రీస్తు కింగ్ సైజ్ బెడ్ ఏంటి అని అంటే తొట్టి. యేసు క్రీస్తుకి కింగ్ సైజ్ బెడ్ ఏంటి? ఆయన ఒక కింగ్ అయితే ఆ కింగ్ సైజ్ బెడ్ ఏంటి అని అంటే ఇదిగో ఈ తొట్టే నాకు కింగ్ సైజ్ బెడ్. అది ఎవరు చెప్తున్న మాట అని అంటే ప్రభువు చెప్తున్న మాట. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ అయిపోయింది. 12వ వచనంలో అందరికీ గొర్రెల కాపర్లకు చెప్పాడు. గొర్రెల కాపర్ల దగ్గర చెప్పేటప్పుడు 12వ వచనం 13వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. 12వ వచనంలో దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో. పొత్తిగుడ్డలు అన్న మాట కనిపించిందా మీకు? పొత్తిగుడ్డలు కూడా ఒకవేళ సూచనేమో అనుకుంటారు. కాదు. ఏంటి సూచన అంటే కేవలం తొట్టిలోనే సూచన. ఎందుకు తొట్టినే సూచన, పొత్తిగుడ్డలను సూచన అనలేదు అని అంటే ఆ తర్వాత ఈ గొర్రెల కాపర్లు అందరూ వచ్చారు. ఇప్పుడు 16వ వచనం చదవండి. దీన్ని ఎందుకు మహారాజు తొట్టి అన్నామో చెప్తున్నాం. 16వ వచనంలో వారు త్వరగా వెళ్ళి మరియును యేసోవును. ఇక్కడ పొత్తిగుడ్డలతో చుట్టిన అన్న మాట కనిపించిందా? ఏమి ఎగిరిపోయింది అని అంటే పొత్తిగుడ్డలతో లేదు. ఇంకా ఏంటి అని అంటే తొట్టిలో ఉన్న చెప్పండి, తొట్టిలో పండుకొని ఉన్న. అది తొట్టి. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దీన్ని ఎందుకు మహారాజు తొట్టి అన్నాం అనంటే ప్రపంచంలో ఉన్న రాజులందరూ ఎక్కడికి రావాలనుకున్నారంటే ఈ తొట్టి దగ్గరికే రావాలనుకున్నారు. ఏ రోజు అంటాడయ్యా, జ్ఞానులు మీరు వెళ్ళి జాగ్రత్తగా విచారించి నేను కూడా వచ్చి ఆయనను పూజించిన మీద ఎక్కడికి తీసుకురావాలి? ఏ రోజు రాజు లాంటి రాజు ఏ రాజు దగ్గరికి రావాలి? చెప్పండి, ఏ తొట్టి దగ్గరికి రావాలి? ఈ మురికి తొట్టి దగ్గర రావాలి, ఈ పనికిమాలిన తొట్టి దగ్గర రావాలి. ఒక్కసారి ప్రభువుకి ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒక్కసారికి మీ మీ హృదయాల్లో యేసుక్రీస్తు జన్మించి చూపించండి. ఒక్కసారి మీరు క్రిస్మస్ని మీ హృదయాల్లో చేయండి. లోకంలో ఉన్న అధికారులందరూ నీ ఇంటి ముందే ఉంటారు. లోకంలో ఉన్న రాజులందరూ నీ ముందే ఉంటారు. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గొర్రెల కాపర్లు ఎక్కడికి వచ్చారంట? చెప్పండి, గొర్రెల కాపర్లు ఎక్కడికి వచ్చారు? తొట్టిలో ఉన్న పశువుని, తొట్టిలో ఉన్న శిశువుని చూచిరి. ఈ పశువుల తొట్టి ఏమైపోయిందనంటే పరలోకపు తొట్టి అయిపోయింది. అంతకుముందు ఏ తొట్టి ఇది? చెప్పండి, ఇది పశువుల తొట్టి. ఇప్పుడేమైపోయిందనంటే గొర్రెల కాపర్లు అందరూ పోతే అది తొట్టిలా కనిపించట్లా. దాని చుట్టూ జ్ఞానులు వచ్చారు, దాని చుట్టూ పెద్ద పెద్ద గిఫ్ట్లు వచ్చినాయి, బంగారం వచ్చింది, సాంబ్రాణి వచ్చింది, బోళం వచ్చింది, పెద్ద పెద్ద అన్ని రకాలైన వస్త్రాలు వచ్చినాయి. ఎవరు చూసినా ఎక్కడ రావాలి? ఇది ఇంకా చెప్పాలంటే
ఇది సువార్త తొట్టి కూడా అయిపోయింది. ఇక్కడ నుండి ఎక్కడ మోసుకొని పోతున్నారు సువార్త అంటే, మేము తొట్టిలో ఉన్న శిశువును చూసాము. ఎవరైనా సరే మొట్టమొదటి మెసెంజర్స్, మొట్టమొదటి సువార్తికులు ఎవరన్నా చెప్పాలి అంటే, మొట్టమొదటి మీడియా వాళ్ళు ఎవరో అని అంటే వీళ్ళే, గొర్రెల కాపర్లే. ఈ మీడియా వాళ్ళు ప్రపంచం మొత్తానికి చెప్తున్న మాట ఏంటంటే, మేము మరియను యేసేపును చూడాల. ఎవరు చూసినమాట? మరియేమో అప్పుడే కానీ పొత్తికొట్టలతో చుట్టడం ఆ బాధ్యత అయితే, కడిగిందంతా ఎవరు? యేసేపు అయి ఉండాలి. కానీ యేసేపును చూస్తున్నామని చెప్పట్లా. ఆ వచనం మనం చదివితే 16వ వచనంలో, త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూచిరి. ఆ తర్వాత వచనాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తర్వాత వచ్చిన 20వ వచనంలో, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు ఏం చూశారు, ఏం కన్నారు, కన్నదేంటి, విన్నదేంటి అని అంటే, అదిగో తొట్టిలో ఉన్న శిశువుని, దాని పక్కన ఉన్న మరియను యేసేపుని. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ తొట్టికి ఏమని పేరు పెట్టానండి? మహారాజు తొట్టి. ఎన్ని తొట్లు చెప్పాను? తేనె తొట్టి కాదు ఇది, జాగ్రత్త. ఏ తొట్టి ఇది? పశువుల తొట్టి. పశువుల తొట్టి ఎలా మారుతుందో చెప్తున్నా, జాగ్రత్తనండి. అది ముందు మురికి తొట్టి, రెండోది మరుగైన తొట్టి, మూడోది చెప్పండి మెరిసే తొట్టి, బాగా కడగబడింది, దగదగ మెరుస్తా ఉంది. మెరిసిన తొట్టి కాస్త మారింది. ఎలాగ మారిందంటే ఆనవాలుగా మారిన తొట్టి. ఆనవాలుగా మారిన తొట్టి దేవుని చేత, దేవుని దూతల చేత, పరలోక సైన్య సమూహం, పరలోక దూతలు వేరు, పరలోక సైన్య సమూహం వేరు. పరలోకంలో ఉన్న సైన్య సమూహం మొత్తం ఏమని స్తోత్రం చేస్తుందనంటే దీనిని మహింపరుస్తా ఉంది. మహింపరిచిన తొట్టి కాస్త ఏమైందంటే మహారాజు తొట్టి అయింది. అందరు ఎక్కడికి రావాలి? రాజులు ఎక్కడికి రావాలి? జ్ఞానులు ఎక్కడ మోకరించాలి? గొర్రెల కాపర్లు ఎక్కడ మోకరించాలి? డబ్బున్నోడు ఎక్కడ మోకరించాలి? ఎవడైనా సరే ఈ తొట్టి ముందుకు వచ్చి దాని ఎదుట అందులో ఉన్న యేసు క్రీస్తుని ఒక మాట, ప్రపంచంలో రెండింటికి గొప్ప ఆధిక్యత వచ్చింది. ఒకటి తొట్టికి, రెండోది గాడిదకి. ఇవి రెండు మనుషులే. ఈ రెండు మనుషులకి సాదృశ్యమే. ఒకటేమో హృదయానికి సాదృశ్యం అయితే తొట్టి, గాడిద బాహ్య సంబంధమైన మానవుడికి సాదృశ్యంగా ఉంది. 7వ తొట్టి చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఈ తొట్టిని ఏమని చెప్పాలంటే, ఈ తొట్టికి మరొక పేరు పెట్టాలి. ఇది తొట్టి ఏంటి అని అంటే మెస్సయ్యా తొట్టి. ఏ తొట్టి ఇది? అందరూ చెప్పండి, మెస్సయ్యా. కొంచెం జాగ్రత్తగా వినండి. కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని కొద్దిగా పరిశీలనాత్మకంగా చెప్పాల్సిన పని ఉంది ఇక్కడ. ఎందుకు ఇది మెస్సయ్యా తొట్టి అని చెప్తున్నానంటే జాగ్రత్త వినండి. మరియా యేసేపులు కాబట్టి బెత్లెహేంలో ఉన్నారు. నాలాంటి ఓపిక తక్కువ అయినట్టయితే నేను చెప్తా, జాగ్రత్త వినండి. ఊరు మొత్తం జరడు పెట్టాను, అందరు ఇల్లు తలుపులు కొట్టినాం, ఎవరో మాకు స్థలం ఇవ్వలేదు. మన పిల్లోడే అనుకుందాం, కాసేపు మనమే తల్లిదండ్రులు అనుకుందాం. అయితే ఏం చేసేవాళ్ళం? ఇక్కడ కాకపోతే ఎక్కడ పోయేవాళ్ళం? ఇంకా దగ్గరగా మనకి మంచి హోటల్ ఉండాలి అని అంటే ఎక్కడ పోయేవాళ్ళం? కంచేచార్లు పోయేవాళ్ళం, విజయవాడ పోయేవాళ్ళం. కానీ వీళ్ళకి పోవటానికి అవకాశం లేదనంటే వాళ్ళకి గాడిద ఉంది, డాంకీ ఉంది, వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ మరి ఎందుకు అక్కడెక్కడెక్కడెక్కడెక్కడే మొత్తానికి తొట్టి దొరికేదాకా అక్కడే ఎతికారు? ఇది మరియని యేసేపుని ప్రభు ఎంచుకోవటానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళిద్దరు మాత్రమే ప్రపంచంలో విసుక్కోకుండా తొట్టి దొరికేంత వరకు అదే ఊర్లో వెతికేవాళ్ళు. నేను అలా చెప్తాను. ఒకవేళ బెత్లెహేములో కాకుండా వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి ప్రభువుని తొట్లో పడుకోబెట్టినా, ఇక్కడ మాకు అసలు అవకాశం లేదు, కంటానికి ఇంత ఘోరమైన ఊరు ఇది, ఇంత భయంకరమైన ఊరు ఈ బెత్లెహేం, పనికిమాలిన ఊరు, అసలు మేము ఎన్నిసార్లు తలుపులు కొట్టినాం, ఎన్నిసార్లు అయ్యా నిండు చోళాలు ప్రసవించడానికి రెడీ అయిపోయింది, ఒక్కసారి మాకు అవకాశం ఉండని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఒక్కడు కూడా తలుపు తీయట్లేదే, చాచాచా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయి ఉంటే, ఒకవేళ ఆ ఊరు బయట ప్రభువుని కని ఉంటే, ఇదిగో గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు ఆ దేశంలో ఉండి గొర్రెలు కాస్తున్నారు కదా, కనీసం ఆ స్థలంలోనికే వెళ్ళి కనున్నా కూడా ప్రపంచం అంతా ఏమనేదంటే ఆడు మెస్సయ్య కాదు అనేవాళ్ళు. మెస్సయ్య ఎక్కడ పుట్టాలి అంటే బెత్లెహేములోనే పుట్టాలి. అసలు రాజులు మొత్తం తెరిచి జ్ఞానులందరూ చూస్తే ఎక్కడ పుట్టాలి మెస్సయ్య అనేవాడు ఎక్కడి నుంచి రావాలంటే యోదయ బెత్లెహేములో నుండే.
ఒకవేళ యోదయ బెత్లెహేములో నుండి పుడితేనే ఇప్పటికీ కొంతమంది యూదులు యేసుక్రీస్తు రాలేదంటున్నారు. ఒకవేళ ఆయన యెరూషలేములోనే దగ్గర దగ్గర ఊర్ల పేర్లు చెప్తారు. బెత్లెహేముకి చాలా దగ్గరగా ఉన్నది యెరూషలేము, బెత్లెహేముకి పక్కనే ఉన్నది బేతని, బెత్లెహేముకి పక్కనే ఉన్నది ఎమ్మాయి గ్రామం, బెత్లెహేముకి ఇటు పక్కన ఉన్నది తెకోవ, బెత్లెహేముకి దగ్గరగా ఉన్నది. ఇన్ని గ్రామాలుంటే ఏ గ్రామంలోనికి వెళ్ళినా వచ్చిన వాడు యేసుక్రీస్తు కాదు, మెస్సయ్య కాదు అని ఆ రోజు అనేవాళ్ళు, ఈ రోజు అనేవాళ్ళు. కానీ ఈరోజు అది మెస్సయ్య తొట్టిగా ఎందుకు వచ్చింది అంటే ఆ ఒక్క తొట్టి అవకాశం ఇచ్చింది. ఆ ఊరు మొత్తం జల్లడబట్టి వద్దు 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 యేసుక్రీస్తుని తృణీకరించి తిరస్కరిస్తా ఉంటే ఈ ఒక్క తొట్టి మాత్రమే ఏమందనంటే నేను చేర్చుకుంటా, నన్ను వాడుకోండి అంది. ఈ తొట్టి ఏమైందంటే మెస్సయ్య తొట్టి అయింది. తొట్టి ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక్క ఊర్లో ఒక్కడు ఉన్నా చాలు ఆ ఊరు మొత్తాన్ని దేవుడు జయించడానికి. ఈ ఊర్లో ఒక్కళ్ళు ఉన్నారు అని అంటే చాలు ఆ ఊరిని దేవుడు వెలిగించగలడు. ఆ ఊరి పేరు పరలోక సౌదాల్లో రాయబడుతుంది. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మురికి కలిగిన తొట్టిని ఏం చేశాడంటే మెస్సయ్య తొట్టిగా మార్చేసిండు. ఎంత అద్భుతమైన తొట్టి అండి. ఒకవేళ వాళ్ళు బలహీనపరచబడి మాకెందుకులేండి ఇంత శ్రమ, మేము యవనస్తులు నడుచుకుంటే వెళ్ళిపోగలం, ఒక మాట చెప్పమంటారా, అన్ని సంవత్సరాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అదే రోజున యేసుక్రీస్తు పుట్టే రోజునే ఎందుకు కైసర్ రాజు జనసంఖ్య లెక్కించాలి, ఎందుకు అంత దూరం జనసంఖ్య లెక్కించడానికి లేడీస్ రావాల్సిన అవసరం లేదు. లేడీస్ అసలు రాకూడదు. యూదుల సాంప్రదాయం ప్రకారం ఒక స్త్రీని తీసుకొని రావాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ అవడానికి యేసోపు ఒక్కడు వస్తే చాలు. కానీ మరియను ఎందుకు తీసుకొని రావాలనుకున్నాడు అని అంటే మరియను బాగోగులు పట్టించుకునటానికి యేసోపు తల్లిదండ్రులు కానీ ఆ ఊరు నజరేతులో ఉన్నవాడు ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు. నా భార్య నేను వచ్చే లోపల కంటే బాగోదేమో, ఎవరు పట్టించుకోరేమో అని ఆయనే దాని మీద ఎలాగో వాహనం తెచ్చుకున్నాడో ఏం చేశాడో బాధపడ్డాడో మోసాడో తెలియదు. కానీ మోసుకొని వచ్చినందుకు ఎందుకు మోసుకొని వచ్చాడో తెలుసా, బెత్లెహేములో మెస్సయ్య రావాలి. దాని కొరకు అంత ప్రయాసపడితే మనం కొద్దిగా ప్రభువా నిన్ను చేర్చుకోవటానికి మేము రెడీ అనలేకపోతే మనల్ని మన ఊరు వాళ్ళని క్షమించడానికి దేవుడు సిద్ధంగా లేనేలేడు. ఈరోజు మీరు మురికి కలిగిన తొట్టిలాగా ఉన్నా మరుగైపోయి ఎవరికి కనపడకుండా దుఃఖించి అయ్యా నా బతుకంతా పాడైపోయింది, పతనం అయిపోయింది, నన్ను అందరూ తృణీకరిస్తారు, అందరూ నన్ను ఉమ్మివేస్తున్నారు, అందరూ తృణీకరిస్తున్నారు అనుకున్నా సరే నువ్వు కడుక్కోవటం స్టార్ట్ చేస్తే దేవుని సేవకులు వచ్చారు, వాళ్ళు వాక్యం చెప్తా ఉన్నారు, మీ హృదయం కదిలించబడతా ఉంది, మీరు కడగటం ప్రభువా నన్ను బాగుగా కడుగు, నా హృదయాన్ని శుభ్రంగా కడుగని మీరు కేకలు వేయగలిగితే అక్కడి నుండి స్టార్ట్ అయ్యింది మీ జీవితం ఎంత మధురంగా మారిపోతుందంటే మహారాజ్ జీవితాలన్నింటినీ మధురంగా మార్చగలిగిన దేవుడు పాడైపోయిన తొట్లన్నింటినీ, పాడైపోయిన ఈ మానవ హృదయాలన్నింటినీ దేవుడు ఏం చేయగలడంటే చెప్పండి, పరలోకములో రిజిస్టర్ చేయగలడు. భూమి మీద రిజిస్టర్ చేసుకోవడానికి వచ్చిన వీళ్ళ పేర్లు ఎక్కడ రిజిస్టర్ చేయబడుతున్నాయి చెప్పండి, పరలోకంలో రిజిస్టర్ చేయబడతా ఉన్నాయి. ఈరోజు మనము ఏ తొట్టిలాగా ఉన్నామో కొద్దిగా ఆలోచన చేద్దండి. యేసుక్రీస్తు వచ్చేసాడు, ఆయన జననం అయిపోయింది, మరణం అయిపోయింది, వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు మరలా రానయ్యున్నాడు. ఆ రానయ్యున్న మరలా రెండోసారి రానయ్యున్నప్పుడు కూడా మనము ఎరగకపోతే, ఇంకా మన హృదయాలను ఈ కుడితి తొట్టిల్ని మురికి తొట్టిల్ని మనం మార్చుకోకపోతే, లేదు ఎక్కడో విసర్జించబడి నిషేధించబడి ఊరికి దూరంగా ఉంటుంటే, ప్రభువుకు దూరంగా ఉంటే కొన్నిసార్లు రక్షింపబడి మంచిగా బ్రతికిన తర్వాత కూడా మరలా కుక్క వాంతి చేసుకున్నట్లుగా వాంతి చేసుకొని ఒకవేళ దేవుడు నన్ను అంగీకరించడేమని దూరంగా ఉంటే రాత్రికాల సమయంలో సత్య సువార్త మీకు చెప్తా ఉన్నాం. మరలా మీ తొట్టిని కడుక్కోండి, తొట్టిలో ప్రభువుని అలా పడుకోబెట్టండి చాలు. పరలోకంలో నిన్ను గురించిన వార్తలు, నిన్ను గురించిన కేకలు, నిన్ను గురించిన సంతోష గానాలు, మహిమయుక్తమైన మాటలు అన్ని పరలోకం నుండి వినపడతా ఉంటాయి. నిన్ను ఈ లోకం అంతటికి ఒక సూచనగా, ఒక అద్భుతమైన సూచనగా, ఒక గుర్తుగా దేవుడు నిన్ను చేయగలడు. అలాగ చేయటానికి మన తొట్లన్నింటినీ ప్రభువుకి అప్పగించుకుందాం.